హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక అప్రెంటిస్ నోటిఫికేషన్ తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి వచ్చిన అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. దాదాపు 635 వేకెన్సీస్ అయితే ఇందులో భర్తీ చేయబోతున్నారు అనమాట. ఈ అప్రెంటిషిప్ లో నేను ఇంతకు ముందు వీడియోస్ లో మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన 7,150 అప్రెంటిస్ పోస్టులు, అలాగే మీకు ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన 5,000 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి వీడియోస్ అయితే చేశాను అనమాట. వాటిని మన యూట్యూబ్ ఛానల్లో అయితే మీరు చూడొచ్చు. రేపు నెల 6వ తేదీ వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. ఇది మాకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి వచ్చిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఈ వీడియోలో నేను మీకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఏ స్టేట్ లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి దీనికి మీకు ఇచ్చే స్టైఫండ్ గురించి, మరియు మీకు దీని వలన కలిగే ప్రయోజనాలు, అలాగే మీరు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, మరియు ఇతర డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు ఆ పూర్తి వివరాలు అనేటివి అందుతాయి అన్నమాట. ఇక్కడ మనకు బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద స్టిపులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీనికి ఈ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ద బ్యాంక్ వచ్చి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ముందుగా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెక్ చేసుకుని తర్వాత దీనికి అప్లై చేయాల్సిందిగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయితే రిక్వెస్ట్ చేసింది. మరియు మనకు ఇది తెలిసిన విషయమే అనమాట. ఈ అప్రెంటిస్ కి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ apprenticeIndia.gov.in మరియు NATS.education.gov.in లో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ apprenticeIndia.gov.in మరియు NATS.education.gov.in లో 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ దానికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. కాబట్టి మీరు ముందుగా apprenticeIndia.gov.in లో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మరియు 21/5/2026 నుంచి అయితే ఈ అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. మరియు రేపు నెల 6వ తేదీ వరకు అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట అప్లై చేసుకోవడానికి. మరియు వీటికి సంబంధించి ఎటువంటి రీజన్స్ కానివ్వండి, లేకుంటే కొరిజెండా ఉన్నప్పటికీ దాన్ని బ్యాంక్స్ వెబ్సైట్ లో అయితే మాత్రమే అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ట్రైనింగ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు మనము చూద్దాము. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5 మరియు ఈడబ్ల్యూఎస్ కి అయితే 2, అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరియు తెలంగాణకు సంబంధించి మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా సేమ్ ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, మరియు ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 మరియు అన్రిజర్వ్డ్ వాళ్ళకి 9 పోస్టులు అయితే టోటల్ గా 20 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మరియు డిస్టిక్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి మీకైతే చూపిస్తాను. మరియు ఇక్కడ ఒక క్యాండిడేట్ ఒక స్టేట్ మరియు ఒక డిస్టిక్ మాత్రమే ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు వేరే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే తీసుకోరు. మరియు దీని తర్వాత మీకు ఈ రిజర్వేషన్ ని బేస్ చేసుకొని మరియు మీకు వచ్చిన మార్క్స్ అయితే బేస్ చేసుకొని ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరియు ఒకవేళ మీరు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయితే ఫీ అయితే పే చేసినప్పటికీ ఆ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయితే రావడం జరగదు. మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి
వీళ్ళకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరియు ఇక్కడ ఏజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి మనకు 1/5/2026 కట్ ఆఫ్ డేట్ గా అయితే పెట్టడం జరిగింది. మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి మరియు మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా అయితే నేను మీకు చెప్తాను. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి 6/6/2026 అయితే కట్ ఆఫ్ డేట్ అయితే మనకు పెట్టడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు ఏ యూనివర్సిటీ నుంచి అయినా ఎనీ డిసిప్లిన్ దే విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ అప్రెంటిస్ అనమాట. మరియు వాళ్ళకు లోకల్ లాంగ్వేజెస్ లో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి, రీడింగ్, రైటింగ్ మరియు స్పీకింగ్, అలాగే అండర్స్టాండింగ్ కి సంబంధించి. మరియు ఎవరైతే 10th మరియు ఇంటర్ లెవెల్లో మనకు మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుందో అది ఆ లోకల్ లాంగ్వేజ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి. మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ షుడ్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ అని మనకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీల్లో మరియు ఆ ఇన్స్టిట్యూట్లలో చదివిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. పర్సెంటేజ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిజిపిఏ, ఓజిపిఏ ఏదన్నా ఉన్నప్పటికీ దాన్ని పర్సెంటేజ్ గా అయితే కన్వర్ట్ చేసి ఆ పర్సెంటేజ్ అయితే వేయవలసి ఉంటుంది. ఇక్కడ 59.59% ని 60% గా అయితే ట్రీట్ చేస్తారు. అలాగే 54.99% విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ 55% అనమాట. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఇచ్చే అక్కడ మార్క్స్ మరియు మీ పర్సెంటేజ్ ని బట్టే మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు మీరు. ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ మరియు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ మరియు డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్. అలాగే ఉమెన్స్ మరియు డైవర్స్ ఉమెన్, విడోస్ మరియు ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ వాళ్ళకి అప్ టు 35 ఇయర్స్ ఫర్ ద జనరల్ ఈడబ్ల్యూఎస్, 38 ఇయర్స్ ఫర్ ద ఓబీసీ అండ్ 40 ఇయర్స్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈజ్ ద ఏజ్ లిమిట్ అనమాట. అలాగే ఇతర ఏజ్ లిమిట్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరు చూడొచ్చు. మరియు రిజర్వేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయింది. యాజ్ పర్ రోస్టర్ పాయింట్ మీకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మీకు ఇందులో రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మీకు ఈ జాబ్ ఇస్తారన్నది అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చి ఇప్పుడు ప్రొఫైల్, అలాగే రోల్ వచ్చి అప్రెంటిస్ అనమాట. ఇక్కడ ప్రొఫైల్ వచ్చి ద క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ విల్ నాట్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్. ఎవరైతే ఈ అప్రెంటిస్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఇది ట్రైనింగ్ మాత్రమే, వాళ్ళను ఎంప్లాయీస్ గా అయితే పరిగణలోకైతే తీసుకోరు. మరియు ఎంప్లాయీస్ కి వచ్చే ఎనీ బెనిఫిట్స్ అన్ని ఈ అప్రెంటిస్ వాళ్ళకైతే రావు అనమాట. మరియు ఇక్కడ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చి 12 నెలలు అయితే ఉంటుంది, 1 సంవత్సరం. మరియు స్టైఫండ్ వచ్చి మీకు 12,300 పర్ మంత్ అయితే ఇస్తారు. నో టీఏ అండ్ డిఏ ఆర్ అదర్ అలవెన్సెస్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ అనమాట. విల్ బి నో డైలీ అలవెన్సెస్ ఆర్ ఇతర అలవెన్సెస్ అయితే మీకు పే చేయరు. మరియు హవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఓవర్ టైం కి వచ్చి 10 AM to 5 PM అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మరియు ఓవర్ టైం అయితే అల్లో చేయరు అనమాట. లీవ్ వచ్చి అప్రెంటిస్ షెల్ బి క్రియేటెడ్ 1 క్యాజువల్ లీవ్ ఇన్ ఎవ్రీ మంత్ ఆఫ్ అప్రెంటిషిప్. నో అదర్ టైప్ ఆఫ్ లీవ్స్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద అప్రెంటిస్. మీకు నెలకు 1 CL మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరియు మీకు నార్మల్ లీవ్స్ ఏ విధంగా ఉంటాయంటే 4 మీకు బ్యాంక్ ప్రకారమే మీకు ఇతర లీవ్లు అనేటివి ఉండడం జరుగుతుంది అనమాట. అంటే సండే, అలాగే సెకండ్ సాటర్డేకి సంబంధించి మరియు ఏదైనా ఫెస్టివల్స్ సంబంధించి ఆ లీవ్స్ అయితే యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ అయితే ఉంటాయి. మరియు హాలిడేస్ వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. అప్రెంటిస్ షెల్ బి ఎంటైటిల్ టు సచ్ హాలిడేస్ యాజ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్యాంక్. బ్యాంకులో ఉన్న ఆ లీవ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళకు హాలిడేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే ఫైనల్
selection will be subjected to verification of eligibility for the post of information furnished in the online application and merit as per 10th మరియు 12th మార్క్స్ అయితే బేస్ చేసుకొని ఈ మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ ఫర్నిష్డ్ దే సెలెక్టెడ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. మీరైతే స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసేటప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. మీకు మెరిట్ లిస్ట్ వచ్చి స్టేట్ వైజ్ అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మరియు కేటగిరీ వైజ్ అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్ దట్ క్వాలిఫైస్ ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బి ప్లేస్డ్ అకార్డింగ్ టు దేర్ 10+2 మార్క్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్. ఏదైతే 10+2 లో వచ్చిన మార్క్స్ అయితే బేస్ చేసుకొని మీకు డిసెండింగ్ ఆర్డర్ లో కేటగిరీ మరియు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని బేస్ చేసుకొని ఆ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యాండిడేట్ స్కోర్ సేమ్ మార్క్స్ యాజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద మెరిట్ లిస్ట్ సచ్ క్యాండిడేట్ విల్ బి ర్యాంక్డ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అకార్డింగ్ టు దేర్ ఏజ్. ఏజ్ అయితే బేస్ చేసుకుని మీకు సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళని అయితే ఫస్ట్ అయితే మీకు ఆ మెరిట్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కండక్ట్ అండ్ డిసిప్లిన్ అని మనకు ఈ అప్రెంటిస్ యాక్ట్ 1961 కు సంబంధించి మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మరియు అప్లికేషన్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ అప్రెంటిస్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్ షెల్ ఓన్లీ బి ఏ ట్రైనీ అండ్ నాట్ బి ఏ వర్కర్ అని మనకు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది 1 year కాంట్రాక్ట్ అనమాట. మీకు ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని అయితే తర్వాత పొడిగించడం అనేది జరగదు. టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అని మనకు ఇక్కడ 12 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఈ పోస్ట్ లోంచి అయితే తీసేయడం జరుగుతుంది. నాన్ పెర్ఫార్మింగ్ అప్రెంటిస్ విల్ బి గివెన్ 7 days నోటీస్ అండ్ justify his or her response. Satisfaction of the response will be under consideration by జోనల్ మేనేజర్. ఎవరైతే 7 రోజులు మీకు నాన్ పెర్ఫార్మింగ్ అప్రెంటిస్ ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ రెస్పాన్స్ కోసం అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి జోనల్ మేనేజర్ వాళ్ళని కంటిన్యూ చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవుతారు. మరియు ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ కి సంబంధించి వాళ్ళు మెడికల్లీ ఫిట్ అనమాట, ఫిట్ అయితే అయి ఉండాలి. మరియు అదర్ బిజినెస్ యాక్టివిటీ వచ్చి మీకు ఏదైతే బ్యాంకులో ఇచ్చే వర్క్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదర్ కండిషన్స్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఈ అప్రెంటిస్ 1961 యాక్ట్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ద అప్రెంటిస్ షెల్ నాట్ హ్యావ్ రైట్ టు క్లెయిమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్. మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎటువంటి జాబ్ కోరుకునే హక్కు అయితే ఉండదు అనమాట. మరియు ఆ బ్యాంక్ కి అన్ని రైట్స్ అయితే ఉంటాయి. మిమ్మల్ని ఎప్పుడైనా టర్మినేట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీ మీరు SC ST PWD క్యాండిడేట్స్ అయితే 100 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు జనరల్ EWS OBC క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ అయితే మీకు ఈ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ .in లో అయితే మీరు వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. మరియు ఎలా అప్లై చేసుకోవాలన్న డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ ఎవరైతే రిజిస్టర్ ఇన్ ద అప్రెంటిస్షిప్ పోర్టల్ అని మళ్ళీ మనకు స్టార్టింగ్ లో ఇచ్చిన పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వేరే ఏ ఇతర మెథడ్ లో మీకు ఈ అప్లికేషన్ అయితే తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఇందులో తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఎవ్రీ అప్రెంటిస్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ ఆధార్ నంబర్, అలాగే 1 గవర్నమెంట్ ఐడి కార్డ్ మరియు పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఫోటోగ్రాఫ్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లాంటి డీటెయిల్స్ అయితే అందులో రిజిస్టర్ అయ్యడానికి అవసరం ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చి తర్వాత పంజాబ్ సిండ్ బ్యాంక్ లేక్ వచ్చి మీరు రిక్రూట్మెంట్ సెక్షన్ లో అక్కడ అప్లై ఆన్లైన్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చి మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి 10th క్లాస్ మార్క్ లిస్ట్
యాజ్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా అయితే తీసుకుంటారు. అలాగే అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అలాగే ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్, అలాగే ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మరియు డిజేబిలిటీ వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్, మరియు పర్సన్స్ విత్ రిలాక్సేషన్ దే షుడ్ గెట్ దట్ సర్టిఫికేట్ అనమాట. మరియు ఫోటో ఐడెంటిటీ కార్డ్ అయితే ఒకటి, అలాగే పర్మనెంట్ అడ్రస్ తో కలిగిన ఐడెంటిటీ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాల్సి ఉంటుంది. మరియు ఏదైనా ఇతర డాక్యుమెంట్స్ సపోర్టింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. మరియు నో డాక్యుమెంట్ షుడ్ బి డైరెక్ట్లీ సెండ్ టు ద బ్యాంక్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ప్రాసెస్. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు పంపించవలసిన అవసరం లేదు, మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్స్ వచ్చి డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అని మనకు ఆధార్ కార్డ్ లాంటి ఐడెంటిటీ కార్డ్ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ని అయితే మనకు ఐడెంటిటీ కార్డుగా అయితే తీసుకోరు. మరియు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ అని మనకు ఈ అప్రెంటిస్ కి సంబంధించి డిసిషన్స్ మరియు బ్యాంక్ హ్యాస్ ద రైట్ అని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకొని ఈ అప్రెంటిస్ అయితే పొందవలసిందిగా కోరుచున్నాను. మరియు ఇక్కడ క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ విల్ బి డిస్క్వాలిఫికేషన్. ఏదైనా మీరు క్యాన్వాసింగ్ జాబ్ కోసం క్యాన్వాసింగ్ చేస్తే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫికేషన్ అయితే చేసే అవకాశం ఉంది. అలాగే క్యాండిడేట్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ కి సంబంధించి అన్ఫేర్ రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అలాగే డిస్క్లైమర్ అని ఈ జాబ్ కు పంజాబ్ అండ్ సింధ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి బ్యాంక్ హ్యాస్ ఆల్ ద రైట్స్ అని ఇక్కడ మనకు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అన్నమాట. అలాగే ఏ స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 20 ఉంటే అందులో ఈస్ట్ గోదావరికి 5, కృష్ణాకి 5, అలాగే విశాఖపట్నంకి 10 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ అయితే కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి మనకు హైదరాబాద్ లో 10 ఉన్నాయి, మేడ్చల్ మల్కాజ్గిరిలో 5, రంగారెడ్డిలో 5 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలుగు ఉర్దూ అయితే లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇది ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అడిగితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.